అందరికీ నమస్కారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యని సృష్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి స్పష్టంగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ శవాల పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ అని ప్రతిసారి తనకు తానే నిరూపించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఉనికి శవాల మీద, హత్యల మీద, వ్యక్తుల ప్రాణాల మీద ఆయన పార్టీ ఉనికి ఆధారపడి ఉందని చెప్పేసి తనకు తానే ప్రతిసారి నిరూపించుకునేటువంటి క్రమం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి. అప్పటికీ శవం దొరక్కపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్చేకి ఏమాత్రం వెనకాడకుండా నీచ శవరాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంటే లేనిపోని గందరగోళం సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అనుమతి పోలీసులు కోరిన వెంటనే పోలీసులు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది. దాదాపు 80 కిలోమీటర్లు ర్యాలీగా రావద్దండి, మీరు ఎక్కడికైతే వస్తున్నారో, ఎక్కడైతే మీరు సభ పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇరుకు సందులు, ఇక్కడ మీరు 5,000 మంది 6,000 మందితో సభ పెట్టుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా గందరగోళం జరుగుతుందని పోలీసులు స్పష్టంగా చెప్పిన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వెంట అక్కడి నుంచి సత్తెనపల్లి వరకు ర్యాలీగా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యంలో అతనిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక వృద్ధుడు కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలి పడిపోతే కనీసం అతన్ని హాస్పిటల్కి కూడా చేర్పించకుండా రోడ్డు పక్కన పడుకోబెట్టి వెళ్ళినటువంటి దుర్మార్గమైన సంఘటన నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. పోలీసుల ఆంక్షల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అది ఒక కుగ్రామం, ఆ గ్రామంలో ఇరుకు సందులో బహిరంగ సభ పెట్టడానికి వీల్లేదు, Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు సభ నిర్వహించడం మంచిది కాదని చెప్పినా అక్కడ తోపులాటలో ఒక మనిషి చనిపోవడానికి కారణమైంది. అంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, ఆంధ్రప్రదేశ్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపాత్రం. నిన్న సత్తెనపల్లికి వెళ్ళినటువంటి సంఘటన ఇది చాలా హాస్యాస్పదం. ఎంత హాస్యాస్పదం అంటే బెట్టింగులేసి దాదాపు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వై నాట్ 175 అని చెప్పి గంభీరంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఛానలు, అనుకూల ఎన్నికల రిపోర్ట్ చెప్పే సర్వే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పేటువంటి ఇవన్నీ చెప్పడం వల్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసుకోవడం జరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 5వ తారీఖు అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. 9వ తారీఖు మరణించడం జరిగింది. 12వ తారీఖు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ పోలీసులు వేధింపులు ఉన్నాయి, ఎక్కడ కూటమి ప్రభుత్వం వేధింపులు ఉన్నాయి చెప్పే ముందు కనీసం మనస్సాక్షితో ఆలోచించి, అంటే నోరుంది కదా, సాక్షి ఉంది కదా, పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం వేధింపులతో కూటమి ప్రభుత్వం చెప్పిందా 30 కోట్లు బెట్టింగ్ వేయమని? నీ స్థాయిని మరిచి బెట్టింగ్లు వేసుకోమని కూటమి ప్రభుత్వం చెప్పిందా? లేదా కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు చెప్పారా? జూన్ 4వ తారీఖు ఫలితాలు వస్తే జూన్ 5వ తారీఖు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే
జూన్ 9వ తారీఖు మరణిస్తే జూన్ 12వ తారీఖు వచ్చిన ప్రభుత్వానికి ఏమి సంబంధం? ప్రత్యక్షంగా పరోక్షంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డికి 100% కారణం. వైనాట్ 175 అని చెప్పి నమ్మించి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలి కావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా దాదాపు మర్చిపోయి వాళ్ళ జీవన విధానం కొనసాగించి బతుకు తెరువు కోసమో లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చుకునే క్రమంలో ఉంటే సంవత్సరం తర్వాత శవరాజకీయాలు చేయడానికి పోతా ఉన్నామంటే రాబందుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నీ ప్రభుత్వంలో ధృతరాష్ట్రుడు కళ్ళు లేక తన పరిపాలన చూడలేకపోయాడు. కళ్ళు ఉండి చూడలేని కబోదిలా వ్యవహరించిన నీకు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవి గుర్తు రాకుండా, ఏవి నాకు సంబంధం లేదన్నట్టు ఈరోజు దైవాంశ సంభూతుడిలాగా, వివేకానంద పరమహంసుడిలాగా ఆ సూక్తులు చెప్పేటువంటి విధానం అయితే ఏదైతే ఉందో, నరరూప రాక్షసుడు, ఒక ఫ్యాక్షనిస్టు, లేదా మహేష్ బాబు సినిమాలో విలను ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడుస్తా అంటే అతను వినే ఆనందపడే విధానమే, ఆ సైకో విధానం ఏదైతే ఉందో దానికి 100% జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం సందేశం ఇస్తా ఉన్నారు? మేము అధికారం లేకొస్తే ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకొని మేము అధికారం లేకొస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్పన. మీరు అధికారం లేకొస్తే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారా? ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు పార్టీని నడిపే విధానం ఇదా? ఇది మొదటిసారి కాదు. మీరు శవం ఉన్న ప్రతి చోటికి వస్తాండ్రు, ప్రతి దగ్గర ఇలాగుంటా ఉన్నాయి. అంటే ఖండించాల్సినటువంటి నైతిక బాధ్యత లేదా? మేము అధికారం లేకొస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. ఇవే ప్రజలకు మీరు ఇచ్చే సందేశాలు? ఇవే ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో వెలసాల్సిన ఫ్లెక్సీలు? ఇవే ఒక పార్టీ అధ్యక్షుడి పర్యటనలో ఉండాల్సినటువంటి ఫ్లెక్సీలు? అంటే ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నారా, లేదా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారా? మీరు ఎప్పుడూ అధికారం లేకొస్తే చేస్తామంటారు, మరి అధికారంలో ఉన్నవాళ్ళు మీలాగా దిగజారాలనా? మీలాగా భయభ్రాంతులకు గురి చేయాలనా? మీలాగా సైకోల్లాగా వ్యవహరించాలనా? మీరు ఎప్పుడో వస్తే చేస్తామంటారు, మరి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? నీలాగా సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు కాదు ప్రభుత్వాన్ని నడిపేది, నీలాగా రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదు పార్టీని నడుపుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజల మీద ఆధారపడి ఉన్నప్పుడు ప్రజల సమస్యల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా జవాబుదారీతనంతో పనిచేయాలి. మీరేం చేస్తూ ఉన్నారు? లా అండ్ ఆర్డర్ అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? మీరు నరికితే ఏం అవతల వాళ్ళ దగ్గర కూడా చేతులు ఉండవా? వాళ్ళ దగ్గర వేటకోడ వాళ్ళు ఉండవా? మీరు నరికితే నరికించుకుంటారా? 29లో అధికారంలోకి వస్తే ఇప్పుడే మీరు ఇట్లా మాట్లాడితే ప్రజలు అధికారాన్ని ఇస్తారా? అంటే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? ఇదే రాజకీయ పార్టీని నడిపే విధానం? ఇదే మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉండాల్సినటువంటి ఫ్లెక్సీలు, మాటలు? మీరు సైకోతత్వంతో ఉన్నారనుకుంటే వీళ్ళు కూడా అట్లే ఉన్నారు, మీ కార్యకర్తలు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజల దగ్గర సమాధానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల దగ్గర కాదు, ప్రజల దగ్గర సమాధానం ఉంది. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క సంఘటన దగ్గరికైనా చివరికి వరదలు వస్తే కూడా టెంట్లు ఇచ్చుకొని, సినిమా సెట్లు ఇచ్చుకొని బయటకు వచ్చినటువంటి మీరు ఈరోజు ప్రజల కోసం నటిస్తూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు.